చైన్స్ అండ్ ఇయర్ రింగ్ కాంబినేషన్ అలా డిఫరెంట్ అయితే కొంచెం హ్యాండ్ స్టాక్ తెచ్చిపెట్టి చేద్దాం అనుకుంటున్నాను. సో హోప్ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుందని నేను గ్లిమ్సెస్ లాగైతే ఇప్పుడు ఒక వీడియో యాడ్ చేస్తాను. హాయ్ హలో నమస్తే, నేను శైలజ ఫ్రమ్ శ్రీ చర్విక్ ఇన్నోవేషన్స్. నేను బాగున్నాను, మీ అందరు బాగున్నారని అయితే అనుకుంటున్నాను. అండ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఈజ్ నా గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చేసింది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. 29th of Jan వస్తే నా ఛానల్ పెట్టి 1 year. నేనైతే నా ఛానల్ పెట్టినప్పుడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ కొన్ని విషయాలు అయితే వాళ్ళు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు వినాల్సిందే, తప్పదు ఇంకా. ఓకేనా? ఏంటంటే ఫస్ట్ 29th Jan నేను ఛానల్ ఓపెన్ చేశాను. కాకపోతే అంతకుముందు 2 years నుంచి ఆలోచన ఉండింది. సెల్ సపోర్ట్ చేయకపోవడం వల్ల ఇంకా ఆపేశాను. తర్వాత ఇలాగే డిలే అయిపోతుంది, నాకు ఉన్న ప్రోడక్ట్స్ నేను చేసేవి చూపించుకోలేకపోతున్నాను అన్న ఒక ఇదితో సెల్ మార్చాను. అకౌంట్ లాగిన్ అవన్నీ చూసుకొని 29th January అయితే నేను ఛానల్ నేమ్ పెట్టి లాగిన్ అయితే చేశాను. నేను న్యూ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని. కాకపోతే March 10th ఫస్ట్ వీడియో ఏదో పెట్టినట్టున్నాను, అయిపోయింది స్టోరీ అక్కడికి. మళ్ళీ April 6th 7th సంథింగ్ అప్పుడు పెట్టాను. అక్కడ నుంచి స్టార్ట్ చేశాను రెగ్యులర్ వీడియోస్ అనేవి. కాకపోతే బ్లండర్ ఎర్రర్స్ అయితే చాలా చేశాను. నేనే అన్ని వీడియోస్ చూసుకుంటూ టెక్ ఛానల్స్ ఫాలో అవుతూ, అంటే చిన్న స్పాన్లో కూడా చాలా డెవలప్ అయిన వ్లాగ్స్ ఛానల్ వాళ్ళు చాలా ఉన్నారు. వాళ్ళతో నాకు సంబంధం లేదు, నేను నా ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేసుకుంటున్నాను. సో మనకి బ్యాక్ సపోర్ట్ ఏమీ లేదు. అండ్ అన్ని టెక్ ఛానల్స్ అవి చూసుకొని నాకు అర్థమైనవి చిన్నగా ఇంప్లిమెంట్ చేస్తూ ఏప్రిల్ అప్పుడు ట్రైపాడ్ వచ్చేసింది. కానీ మే ఎండింగ్ వన్స్ లాక్డౌన్ ఎత్తేసారు కదా, అప్పుడు నేను ఈ మైక్ అనేది కొనుక్కున్నాను. అక్కడ నుంచి నేను ఆన్ స్క్రీన్ కనిపించడం అయితే స్టార్ట్ అయ్యింది. సో నా జర్నీ ఫస్ట్ ఆన్ స్క్రీన్ అయితే June 1st week నుంచి అలా స్టార్ట్ అయ్యింది. కాకపోతే ట్యాగ్స్ అని డిస్క్రిప్షన్ వీడియోస్ అన్నీ చేశాను. ఫస్ట్ నుంచి కూడా థంబ్నెయిల్ అని ఇంట్రో అని అన్నీ పెట్టాను. కాకపోతే డిస్క్రిప్షన్ ట్యాగ్ సెక్షన్లో ట్యాగ్స్ బ్లండర్స్ చేసేసాను. సో అవి ఏవి కౌంట్లోకి రాలేదు అండ్ పబ్లిక్కి రీచ్ అవ్వలేదు మెయిన్లీ. అండ్ నేను ఎప్పుడైతే నా సింగిల్ హెడ్ మిషన్ కొన్నానో దానికి కరెక్ట్ ట్యాగింగ్ ఇచ్చాను. అక్కడి నుంచి నా వీడియోస్ అనేవి బూస్ట్ అయ్యి వ్యూస్ అనేవి పెరిగాయండి. అండ్ వితిన్ 3 monthsలో నాకు 2000 సబ్స్క్రైబర్స్ అండి. 500 నుంచి 1500. అంటే నా కంటెంట్ నేను పోస్ట్ చేసేదానికి ఇది ఎక్కువ నా ఫీలింగ్ అయితే. అంతలో చాలామంది ఉన్నారు, మోర్ సబ్స్క్రైబర్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఐ రెస్పెక్ట్ దెమ్. సో నేను నా స్టోరీ మాత్రమే చెప్తున్నాను. సో ట్యాగ్స్ అవి సరిగ్గా ఇచ్చుకోండి. సో డెఫినెట్గా మన వీడియోస్ అనేవి కంటెంట్ ఉంటే బూస్టప్ అయితే అవుతాయి. సో మీకు చెప్పినట్టయితే November 16th or 17th ఆ టైంలో నాకు 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. December 20 or 21కి 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయి మానిటైజేషన్కి అయితే ఎలిజిబుల్ అని వచ్చింది. అక్కడ వచ్చేసి మనకి మానిటైజేషన్ సెక్షన్ ఉంటుంది కదా మనకి. వైటీ స్టూడియో, గూగుల్ క్రోమ్లో వైటీ స్టూడియో ఓపెన్ చేసుకుంటే ఆ మానిటైజేషన్ సెక్షన్లో మనకు చూపిస్తుంది అనమాట 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్. అవి రెండు ఫుల్ఫిల్ అవుతే మనకి యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ మానిటైజేషన్ అనేసి మనకు వచ్చేస్తుంది అనమాట. అప్లై నవ్ అని వస్తుంది. అక్కడ మనం గెట్ స్టార్ట్ అని పెట్టి స్టార్ట్ చేస్తే మనకి 3 sections ఓపెన్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్, అవన్నీ జస్ట్ టిక్ పెట్టేసి ఎస్ అగ్రీ అని పెట్టేసి సరిపోతుంది. సెకండ్ స్టెప్ వచ్చేసి యాడ్సెన్స్ అకౌంట్ అనమాట. మనం ఇక్కడ యాడ్సెన్స్ అకౌంట్ క్లిక్ చేసినప్పుడు ఒక విండో అయితే ఓపెన్, నేను జస్ట్ లాగా చెప్తున్నానండి. అక్కడైతే మనల్ని అడుగుతుంది డూ యూ హ్యావ్ అంతకుముందు మనకి యాడ్సెన్స్ అకౌంట్ ఉందా అని అడుగుతుంది. మనకి ఉంటే ఉంది, లేదు అంటే నో అనేసి కొత్తగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నాకైతే లేదు, నేను కొత్తగానే క్రియేట్ చేసుకున్నాను. ఎక్కడైతే రిసైడ్ అవుతున్నామో ఆ అడ్రస్ ఇవ్వడం బెటర్. సో యాజ్ ఇట్ ఈస్గా నేమ్లో కానీ అడ్రస్లో కానీ చేంజెస్ ఉండకూడదు. సో అక్కడ అది అయిపోయాక థర్డ్ వచ్చేసి రివ్యూకి వెళ్తుందండి మన ఛానల్. రివ్యూకి 3 times వెళ్తుంది. 3 timesలో కూడా మనకి ఏవైనా సపోర్టివ్ కంటెంట్ కాకుండా మిస్యూజ్డ్ కంటెంట్ కానీ ఇంకా ఏమైనా కాపీరైట్ క్లెయిమ్స్ అలాంటివి ఏమైనా ఉంటే 3 times ఛాన్స్ ఉంటుంది. అక్కడ 3 timesలో కూడా మనది రివ్యూ అవ్వకపోతే ఛానల్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట.
సో సిన్స్ లాగిన్ అవన్నీ అయిపోయాకైతే గెట్ రివ్యూడ్ యువర్ ఛానల్ అని వచ్చింది. అది పెట్టేసుకుంటే నాకు వితిన్ 2 అవర్స్లో యువర్ ఛానల్ హెస్ రివ్యూడ్ అని వచ్చింది. కాకపోతే మానిటైజేషన్ ఇంకా అక్కడికి వెళ్ళి మనము నాకు తెలియక ఆత్రం ఎక్కువ కదా మనకి మానిటైజేషన్ అయిన కొత్తలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియోకి సింగిల్ వీడియోకి మానిటైజేషన్ ఆన్ అని పెట్టేసి 5 టైప్స్ ఆఫ్ యాడ్స్ ఉంటాయి అనమాట. అన్నిటికీ టిక్ పెట్టుకుంటూ వెళ్ళాను. ఒక 5 మినిట్స్ గ్యాప్ తర్వాత నాకు ఒక పాపప్ మెసేజ్ వచ్చిందనమాట. లైక్ డూ యూ వాంట్ టు మానిటైజ్ ఆల్ యువర్ వీడియోస్ అని. దెబ్బకి అయిపోయాయి అన్నీ ఒకేసారి. అప్పటికి ఒక 7 చేసి ఉంటాను. ఇంకా అక్కడికి అయిపోయిందండి. దాని తర్వాత ఒక్క వీడియోకి అయితే మానిటైజేషన్ కాంట్ బి డన్ అని వచ్చింది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఏదో సాంగ్ వినిపిస్తుంది అంట. కాపీరైట్ క్లెయిమ్ అయితే రాలేదులే, కానీ కాపీరైట్ క్లెయిమ్స్లో మాత్రం క్లియర్గా ఉంది నో కాపీరైట్ క్లెయిమ్స్ అని. కాకపోతే అక్కడొక్కటి మాత్రం యువర్ వీడియో కాంట్ బి మానిటైజ్డ్ అని అయితే వచ్చింది. అక్కడ క్లిక్ చేస్తే డూ యూ వాంట్ టు మ్యూట్ ద సౌండ్ సాంగ్ అనేది వచ్చిందండి మెసేజ్. ఎస్ అని పెట్టేస్తాను. సో అది కూడా క్లియర్ అయిపోయింది. వితిన్ నో టైం అది కూడా మానిటైజ్ అయిపోయింది అనమాట. సో దాని తర్వాత ఆ రోజు రివ్యూ అయిపోయింది. ఛానల్ మానిటైజేషన్ ఎలిజిబుల్. 8 మినిట్స్ పైన యాడ్ ఉంటే మిడ్ రోల్ యాడ్స్ అని మనము మన ఇష్టం వచ్చిన చోట యాడ్స్ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. మల్టిపుల్ యాడ్స్. సో మనం ప్లేస్ చేసినంత మాత్రాన అవి వస్తాయని గ్రాంటెడ్ కాదు. ఒకరికి ఒక యాడ్ రావచ్చు, ఒకరికి మల్టిపుల్ యాడ్స్ రావచ్చు. వీవన్నీ బట్టి యాడ్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మనవి మనం చూసుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. అది కాపీరైట్ క్లిక్ త్రూ రేట్ అని CTR అని ఏదో ఉంటుంది. సో అవన్నీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత మీకు మొన్న చెప్పినట్టు భోగి రోజు 2000 మెంబర్స్ అయితే అయిపోయారు. అండ్ $10 మనకి వైటీ స్టూడియో యాప్ ఉంటుంది ఫోన్లో. ఆ వైటీ స్టూడియో యాప్లో మనకి ఎప్పుడైతే $10 క్రెడిట్ అవుతాయో అప్పుడు మనకి పిన్ వెరిఫికేషన్ కోసము పాపప్ మెసేజ్ వస్తుంది అనమాట. అక్కడ ఐడి వెరిఫికేషన్ చేసుకోవాలి అనేసి మెసేజ్ వస్తుంది. అక్కడ వెరిఫై నవ్ అని పెట్టేస్తే ఇక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండాలండి. మనం యాజ్ ఇట్ ఈస్గా ఆధార్ కార్డ్ అయితే నాట్ ఎలిజిబుల్ అనేసి మనకి ఇచ్చేస్తాడు, నోట్లోనే ఇచ్చేస్తాడు, ఇంపార్టెంట్ నోట్లోనే. మనకి పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఈ 4 ఏదైనా సరే మనము ఇచ్చేయచ్చండి. ఫస్ట్ నేను పాన్ కార్డ్ అనుకున్నాను. అదైతే అసలు అబ్జెక్షన్ ఏమి ఉండదు. కాకపోతే నాది బిఫోర్ మ్యారేజ్ ఉందన్నమాట. సో సర్నేమ్ చేంజ్ అవుతుంది కదా, నాకు అదొక డౌట్ ఎందుకు వచ్చిన గొడవ అని. మళ్ళీ ఓటర్ ఐడి పెడదాము అంటేనేమో అందులో క్లియర్గా లేదు. అందులో మెన్షన్ చేస్తున్నారనమాట, క్లియర్ పిక్చర్ కనిపించాలి మనకి. స్కాన్ ఏమంటారు, ఈమెయిల్లో వస్తుంది, మనం అప్లై చేసుకున్నప్పుడు వస్తుంది కదా, ఆ కాపీ కాదండి, మనం ఫోటో తీయాలి. 4 సైడ్లు కూడా మనకి కనిపించాలి. 4 సైడ్స్ క్లియర్గా కనిపిస్తూ మన ఫోటో డిటెక్టబుల్గా ఉండాలి, మన ఇన్ఫర్మేషన్ రీడబుల్గా ఉండాలన్నమాట. సో నేను ఇంకా ఓటర్ ఐడిలో అంత క్లియర్గా లేదు ఫోటో అని చెప్పేసి పాస్పోర్ట్ అయితే పెట్టానండి. పాస్పోర్ట్ ఏంటంటే ఫ్రంట్ పేజ్ లాస్ట్ పేజ్ 2 ఉంటాయి కదా. నేను అది పెట్టినప్పుడు ఫస్ట్ ఇక్కడ ఫ్రంట్ పేజ్ కిందర లాస్ట్ పేజ్ పెట్టాను అనమాట. అది సైజ్ ఎక్సీడెడ్ అని వచ్చింది. మళ్ళీ ఇది మాత్రం మా హస్బెండ్ హెల్ప్ చేస్తాను, నాకు అస్సలు నాలెడ్జ్ లేదు దీంట్లో. సో ఇంకా సైడ్ బై సైడ్ ఫ్రంట్ పేజ్ ఇక్కడ, బ్యాక్ పేజ్ ఇక్కడ పక్కన పెట్టేస్తే అప్పుడైతే అది యాక్సెప్ట్ చేసింది, అప్లోడ్ చేసుకుంది అనమాట. PDF ఫామ్లో, JPG ఫామ్లో తీసి అయితే పెట్టాను. ఇమేజ్ తీసి PDF ఫామ్లో పంపిస్తే వచ్చేసింది. మనకు ఒకటే ఫోటో అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మాత్రం మనం జాగ్రత్తగా నేమ్, అడ్రస్, మనం ఎక్కడైతే డిసైడ్ అవుతున్నామో తో పాస్పోర్ట్లో ఉన్న అడ్రస్ వేరే అయినా అది పర్మనెంట్, నాకు పాస్పోర్ట్లో ఉన్నది పర్మనెంట్ అడ్రస్. అండ్ ఇప్పుడు మేము ఉంటున్న రిసైడింగ్ అడ్రస్ మీద నాకు ఏ ప్రూఫ్స్ లేవన్నమాట. సో మనకి ఇక్కడ బిల్లింగ్ అడ్రస్ ఇదే కాబట్టి ఇక్కడ బిల్లింగ్ కోసం మాత్రం నేను ఈ అడ్రస్ ఇచ్చుకున్నాను. మనకి ఒరిజినల్ ఐడి వెరిఫికేషన్ కోసము మన ఓటర్ ఐడి, పాన్ కార్డు, పాస్పోర్ట్ అందులో ఏ అడ్రస్ ఉన్నా పర్వాలేదు, మన ఐడి ప్రూఫ్ కోసం అనమాట. అది జస్ట్ మన ఐడి ప్రూఫ్ కోసం అవన్నమాట. సో నేనైతే యాజ్ పర్ పాస్పోర్ట్లో నేమ్, అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఎలా ఉన్నాయి, నేమ్ ఎలా ఉందో అలాగే మెన్షన్ చేశాను. నా అడ్రస్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి యాజ్ ఇట్ ఈస్గా యాడ్సెన్స్ లాగిన్ అయినప్పుడు ఏవైతే ఇచ్చాము కదా మన బిల్లింగ్ అడ్రస్ కోసం, అవే డీటెయిల్స్ మళ్ళీ ఇక్కడ ఇచ్చాను. ఇచ్చాక నాకు జస్ట్ స్పాన్ ఆఫ్ సెకండ్స్లో నాకు సబ్మిట్ అయిపోయింది, సక్సెస్ అని మెసేజ్ కూడా వచ్చేసిందండి. మళ్ళీ ఒక 2 hours తర్వాత వెరిఫై యువర్ అడ్రస్ అని వచ్చింది. అది మాత్రం మనకి ఇలా పిన్ నెంబర్ పంపిస్తారనమాట. మనకు ఐడి వెరిఫికేషన్ అయిపోయాక 14 days, మినిమం 14 working daysలో మనకి పిన్ అయితే వస్తుంది.
కొందరికి 1 మంత్ కూడా పట్టొచ్చు అంట. స్పీడ్ పోస్ట్లో మనకి ముంబై అడ్రస్ నుంచి, ముంబై ఆఫీస్ నుంచి అయితే మనకి ఇది వచ్చిందనమాట పిన్. సో మనకి ఇక్కడ ఇలా ఓపెన్ చేస్తే లోపల ఉంటుంది, చూపించకూడదు అన్నట్టుగా చూపించట్లేదు. లోపల మనకి పిన్ అయితే ఉంటుందండి. నాకైతే ఎగ్జాక్ట్గా 6 డేస్కి వచ్చిందండి. అందులో సండేస్ ఉన్నాయి, సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి. సో అలా అయినా కానీ నాకు ఎగ్జాక్ట్ 6 డేస్కి అయితే పిన్ వచ్చేసింది. ఇవాళ నేను పిన్ కూడా ఇచ్చేసాను, నా అడ్రస్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. ఇంతకు ముందు ఏంటంటే పిన్ అడ్రస్ ఇవ్వగానే పేమెంట్ మెథడ్ యాడ్ చేసుకునేది ఉండేదండి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేది ఉండే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకి $100 అవి ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవుతాయో మనకి అప్పుడే బ్యాంక్ పేమెంట్ మెథడ్ అవైతే తీసుకుంటుందండి. ఇప్పుడైతే బ్యాంక్ పేమెంట్ డీటెయిల్స్ అయితే ఏమి ఇవ్వలేదు. కాకపోతే నేను మిగతా వీడియోస్ అన్నీ చూస్తున్నాను కదా, సో నా షిఫ్ట్ కోడ్ అవన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. నేనైతే బ్యాంక్ డీటెయిల్స్, షిఫ్ట్ కోడ్ ఒక్కటి మెయిన్ ఇంపార్టెంట్ అని చాలా వీడియోస్లో విన్నాను నేను. సో ఆ షిఫ్ట్ కోడ్ అవన్నీ నేను రెడీగా పెట్టుకున్నాను. కాకపోతే మనకు ఆ థ్రెషోల్డ్ లిమిట్ $100 అవితేనే పేమెంట్ డీటెయిల్స్ ఇవ్వాలి అని, బ్యాంకింగ్ డీటెయిల్స్ ఇవ్వాలని అయితే ఉందండి. సో తొందరగా అవి కూడా కంప్లీట్ అవ్వాలని ప్లీజ్ సపోర్ట్ చేసి నా వీడియోస్ చూసి $100 కంప్లీట్ చేసుకునేలాగా చూస్తే నాకు ఆ స్టెప్ కూడా అయిపోతుంది. సో నాకు మాత్రం ఎక్కడ కూడా బ్రేక్ రాలేదండి, ఫస్ట్ అటెంప్ట్లో అయిపోయింది. మ్యాక్సిమం 2 అవర్స్లో నాకు వెరిఫికేషన్, ఛానల్ రివ్యూ కానీ, ఐడి వెరిఫికేషన్ కానీ, ఇక్కడ అడ్రస్ వెరిఫికేషన్ దగ్గర కూడా ఇప్పుడు కూడా పిన్ ఇవ్వగానే అడ్రస్ వెరిఫై అయిపోయింది. సో ఎక్కడ కూడా ఇబ్బంది లేదండి. నేను చేసే ఒకే ఒక మంచి పని అంటే విపరీతంగా వీడియోస్ చూస్తానండి, విపరీతంగా. ఒక్క ఇన్ఫర్మేషన్ కోసం 4 ఛానల్ కంపల్సరీ ఫాలో అవుతానండి. నేనైతే ఫస్ట్ నుంచి మధు రాక్స్ గారి ఛానల్, మధు అన్న ఛానల్ అయితే ఫాలో అవుతున్నాను. సాయి కృష్ణ గారివి కొన్ని చూస్తాను. మేకింగ్ క్రియేటర్స్ కరీముల్లా ఆయన ఛానల్ అండి, మేకింగ్ క్రియేటర్స్, మధు రాక్స్, ఈ 2 ఛానల్స్ మాత్రం నేను రెగ్యులర్గా ఫాలో అవుతాను. కొత్తగా యూట్యూబ్ క్రియేట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి స్పూన్ ఫీడింగ్ ఉన్నట్టే ఉంటుందండి వాళ్ళ వీడియోస్ అయితే. సో నేను ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ ఛానల్లో చూసుకొని నేను చేసుకుంటాను. సో బద్దకించకుండా టెక్నికల్ ఛానల్స్ ఫాలో అయిపోయి A to Z తెలుసుకున్నాక మనం యూట్యూబ్లోకి వచ్చామనుకోండి, మన పాత్ అలా వెళ్ళిపోతుంది. అలా కాకుండా వచ్చాక ఏం చేయాలి అని క్వశ్చన్ మార్క్ వేసుకొని టైం వేస్ట్ చేసుకునే కన్నా ముందే అన్నీ సర్దుకొని తర్వాత వీడియో ఎంటర్ అవుతే బాగుంటుందండి. సో ఇదండి నా వీడియో, నా యూట్యూబ్ జర్నీ అయితే. అండ్ నేను ఏ అప్లికేషన్స్ వాడతాను, ఇంతకుముందు ఏం వాడాను, ఇప్పుడు ఏం వాడతాను, అవన్నీ నేను మళ్ళీ ఇంకొక వీడియోలో కంపల్సరీ షేర్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడైతే మన ఛానల్ 2.2K సబ్స్క్రైబర్స్లో ఉంది. చాలా చాలా థ్యాంక్స్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. సో ఇదైతే అవన్నీ డీటెయిల్స్. అండ్ ఈ ఒకేషన్లో నేను ఇంకొక ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే తొందరలో కూడా నేను జ్యువెలరీ సెక్షన్ కూడా ఓపెన్ చేయబోతున్నాను. సో జ్యువెలరీ వీడియోస్ కూడా మనకి ఇయర్ రింగ్సే కానీ, నెక్ సెట్సే కానీ, చైన్స్ అండ్ ఇయర్ రింగ్ కాంబినేషన్ అలా డిఫరెంట్ అయితే కొంచెం హ్యాండ్ స్టాక్ తెచ్చిపెట్టి చేద్దాం అనుకుంటున్నాను. సో హోప్ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుందని నేను గ్లిమ్సెస్ లాగైతే ఇప్పుడు ఒక వీడియో యాడ్ చేస్తాను. ఇవాళైతే ఇంకో బ్లౌజ్ చూపించబోతున్నానండి. నాకైతే భలే నచ్చింది. నేను మీకు ఇది ఆల్రెడీ చెప్పాను, కస్టమర్ నా దగ్గర తీసుకున్నారు శారీ అని చెప్పేసి. ఆన్లైన్ షాపింగ్లో కస్టమర్ తీసుకున్న శారీ అనేసి రీసెంట్గా ఒక 4-5 వీడియోస్ బ్యాక్ పెట్టాను, చూసుకోండి కావాలంటే. సో మంచి కాంబినేషన్, స్కై బ్లూ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్లో ఉన్న శారీకి కస్టమర్ నాకు వర్క్ ఇచ్చారని చెప్పా కదా. సో ఇదనమాట, చూసారా ఎంత అవసరం అండ్ నీట్గా సిల్వర్ అండ్ బ్లూ యూస్ చేసి వేశాను. అస్సలు అయితే ఎక్సలెంట్ లుక్ ఉందండి శారీ అయితే. బ్లౌజ్తో ఇంకా హెవీ అయిపోయింది. శారీయే సింప్లీ సూపర్ ఉందంటే బ్లౌజ్ అయితే ఇంకా అవసరము. మనకి హ్యాండ్స్ అయితే ఇవ్వండి. కాకపోతే ఇక్కడ వచ్చింది ఏంటంటే హ్యాండ్స్ డిజైన్ ఎంత పెంచినా మనకి 8 ఇంచెస్ కన్నా ఎక్కువ రావట్లేదు. సో ఎల్బో లెంత్ అంటే మనకు మినిమం 10.5, 11 ఉండాలి కదా. అందుకోసమని ఇంకా నేను శారీలో వచ్చిన బ్లౌజ్కి వచ్చిన జరీ ఉంటుంది కదా బార్డర్, అది ఇక్కడ పెట్టించేసి పైపింగ్ చేపించేసామండి. సో స్టిచ్చింగ్ కూడా నా దగ్గరే అనమాట, మా టైలర్ దగ్గరే. సో ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా 7.5 ఇంచెస్ ఫ్రంట్ నెక్ ఉంది. ఎంత బాగుంది కదండి శారీ. ఇలా అయితే అదిరిపోయింది. చూసిన వాళ్ళు అయితే విపరీతమైన కాంప్లిమెంట్స్ అండి. చాలా చాలా బాగుంది. ఎంత నీట్ డిజైన్ చూడండి అస్సలు. సో మనము ఇప్పుడైతే
బ్లౌజ్తో శారీని లుక్ డబుల్ చేయొచ్చు. ఆల్రెడీ శారీసే సూపర్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తున్నాయంటే మనకి కంప్యూటర్ వర్క్ అయితే ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ కదా. సో ఇలా ప్లాన్ చేసుకోండి. దీనికి కావాలంటే పైనుంచి మన కుందన్స్, స్టోన్స్ ఇది సిల్వర్ జరీ కదా, సో సూట్ అవ్వకపోవచ్చు. పంచింగ్ బీట్ మిషన్ అని చెప్పాను కదా, సో సిల్వర్ బీడ్స్ పెట్టుకోవచ్చు మనం. ఇక్కడ సిల్వర్ బీడ్స్ పెట్టుకుంటే కూడా సూపర్ ఉంటుంది. అండ్ కుందన్స్ పెట్టుకున్నా బాగుంటుంది. లేదు అన్నా కానీ శారీ ఆల్రెడీ సూపర్ ఉంది కాబట్టి ఇంతే ఇలా ఉన్నా కానీ ఫుల్ హెవీ లుక్ అయితే ఉందండి. చాలా చాలా నీట్గా ఉంది. ఎక్కడ కూడా మనకి డిజైన్ గజిబిజి అవ్వడం కానీ పిచ్చి పిచ్చిగా రావడం కానీ అలా లేకుండా చాలా చాలా అవసరంగా ఉంది. నేనైతే కస్టమర్కి చెప్పేశాను ఆల్రెడీ అన్ని పిక్స్ పంపించాలండి అనేసి వేసుకున్నవి. సో హ్యాపీ కస్టమర్ అని పెట్టుకుంటాం కదా, అదో తృప్తి అనమాట. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దిస్ అండి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. నా కమింగ్ వీడియోస్కి కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను. నా ఛానల్లో మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ టేక్ కేర్, బై బై, థ్యాంక్ యూ.